వేదాల్లో ఉపనిషత్తులో ఉత్కృష్టంగా చెప్పబడినటువంటి మంత్రం. ఈ మంత్రాన్ని బట్టే మన పూర్వీకులు అన్నిటినీ యొక్క విలువల్ని నిర్ణయించేటువంటి బిందువులు పూర్ణాన్ని కనుక్కున్నారు, అంటే సున్నాన్ని కనుక్కున్నారు. దాంతో చేర్చడం వల్లే ప్రతి దాని యొక్క విలువ మారుతుంది. ఇక్కడ 45 రోజులు, 45 పక్కన ఒక సున్నా చేరితే 450 రోజులు, 450 అంటే సున్నాకి పూర్ణత్వం సాధించబడాలి మనకు కూడా జీవితానికి. అటువంటి ఆ విధానాన్ని అనుసరిస్తున్నటువంటి ఆ బ్రాహ్మణ్య వర్గానికి సహాయ సహకారాలు ఏ కార్యక్రమానికైనా కూడా చాలా ముఖ్యం. ఒక సత్సంకల్పం ఉంటేనే కాదు, ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి అనేకుల యొక్క సహాయ సహకారాలు కావాలి. అది దైవ ప్రేరణ వల్ల కలుగుతుంది. మళ్ళా ఇది నేను చేశాను సుమా అని అహం వల్ల ప్రయోజనం లేదు. ఆ కార్యక్రమాన్ని నిర్వహణ, ఇలాంటి కార్యక్రమాన్ని జరపాలి అనేటువంటి సంకల్పం తన్నేమన్నా శివ సంకల్పమస్తు రుకులు చెప్తున్నారు కదా. శివ సంకల్పాలు అన్ని శివ సంకల్పం వల్లనే జరుగుతాయి. అటువంటి సంకల్పం ఆ యొక్క దీన్ని జరపాలి అనేటువంటి కోరికతోటి ఆ దీక్షాదారులు నిర్వాహకులకి కలగటం, అలాంటి దాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కావాల్సిన వ్యయ ప్రయాసాలకు ఓర్చి జరిపేది. ఇదివరకులాగా ఏదో కార్యక్రమం చేసేద్దామంటే సానుకూలంగా అయిపోయే రోజుల్లో మనం లేవు. అనేక రకాల ఆటంకాలు వస్తూ ఉంటాయి. త్రికరణాల్లో కూడా వచ్చే ఆలోచన, మాట్లాడే మాట, చేసే పని మూడింటూ కూడా శుద్ధమై ఉండాలి. త్రికరణ శుద్ధిగా నేను ఈ కార్యక్రమాన్ని చేస్తూనే ఉంటాను. ఈ త్రికరణాల్లోనూ కూడా మనల్ని ఈ త్రికరణాలు శుద్ధి అయ్యి సిద్ధి కలుగుతుంది. ఈ త్రికరణాల ద్వారా మాయకు లోను చేసి మనల్ని జారవేయడానికి అనేక రకాలుగా ఈ యొక్క ప్రకృతి మాయని కూడుకుని మనల్ని లాగుతూ ఉంటుంది. దానికి లొంగకుండా సంకల్పానికి స్థిరత్వాన్ని సాధించుకుని అటువంటి సంకల్పంతో ముందుకు సాగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పరమేశ్వరుని ఆశ్రయించి, పాదాలను ఆశ్రయించి ఇంత బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇన్ని రోజులుగా నడుపుకు రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. దానికి నిజంగా చాలా ఆనందపడుతున్నాను. వారికి ఇందులో సహకరించేటువంటి అందరికీ కూడా సభ్యమైనటువంటి సత్ఫలితాలన్నీ పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరింకారాసన గర్భితానలసికాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకవాసమంకుశధిరీం సద్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణీ. హర హర దానికి ఆ పూర్ణం చేరిస్తే హర హరి హరీం. వాళ్ళిద్దరూ కలిస్తేనే, శివశక్తులు కలిస్తేనే శక్తి, శివ శక్తి. ఆ హరీం బీజంతో అనుసంధానమైందేది అమ్మవారి యొక్క శక్తి. అలాంటి ఆ హ్రీం బీజ స్వరూపిణైనటువంటి అమ్మవారు శ్రీచక్ర అధినాయికగా ఉండి మన అందరిలోనూ కూడా షట్చక్రాధిష్టాన దేవతగా సహస్రాలలో కొలువై ఉండేటువంటి మహా చైతన్య స్వరూపుడైన ఆ జగదంబని ప్రార్థన చేసుకుంటూ ఇక ఎందరో మహానుభావులు, ప్రాజ్ఞులు, జ్ఞాన సంపన్నులు అయినటువంటి అనేకులు ఈ కార్యక్రమాల్లో ఇక్కడికి రావడం, వారి యొక్క భాషణానుగ్రహాలను మీకు అందచేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే వృత్తినే ఊరకదారు మహానుభావులు. వృత్తిని ఎవరు వస్తారండి? ఒక బృహత్ కార్యక్రమం పెట్టబడి అది సవ్యంగా సాగుతున్నందుకు గాను అక్కడికి మనం కూడా వెళ్ళాలి. అక్కడ జరిగేటువంటి ఆ యొక్క శక్తి, ఆ చైతన్య శక్తి ప్రవాహంలో మన వంతుగా మనం కూడా అక్కడ ఉండాలి. దాన్ని పంచుకోవాలి, పెంచుకోవాలి. మన యొక్క ఆ భావన శక్తిని అక్కడ స్థిరత్వం చేయాలనేటువంటి కోరికతోటే ఎవరైనా వస్తారు. సమూహంలో ఎక్కడైనా జరిగేది అదే. అలాగే అనేకుల్ని ఇక్కడ మీరు దర్శించుకోవడానికి, వారి యొక్క ప్రవచనాలను కానీ, అందులో ఉండేటువంటి మాధుర్యాన్ని, దానిలో ఉండే గొప్ప విషయాల్ని తెలుసుకోవటం కోసం మీకు ఇది ఒక సదభాగ్యం, సద్ అవకాశం. నిజంగా ఈ గ్రామస్తులు చాలా గొప్ప.
ధాన్యపురి వడ్లూరు కదా అని పిలవచ్చు. పూర్వం ఇవన్నీ ఆ పేర్లతో ఉండేవి, ధాన్యస్థలి అట్లా. ఇదంతా కూడా ఇక్కడ 3 ప్రవాహాలతో వెలుగుందేటువంటి ప్రాంతం కాబట్టి దీనిని త్రితారిణి స్థలి అని పేరు వచ్చింది పూర్వం అని. తారకాపురంలో ఉన్నాం కదా పక్కన. త్రితారిణి అంటే ఇటు ఒక పాయ మధ్యలోంచి గోస్థని ప్రవాహించేటువంటి స్థానం. అద్భుతమైనటువంటి ధార్మికమైన పౌరాణికంగా ప్రశస్తి కలిగిన పరమ పావనమైనటువంటి పుణ్యస్థలి ఇది. సాహిత్యాది, సంగీతం, సాహిత్యం, జ్ఞానం, ఆధ్యాత్మికం గొప్పగా పరిడవిల్లించినటువంటి ప్రాంతాలు ఇవన్నీ. మనం అక్కడ జీవిస్తున్నాం. మన యొక్క పూర్వులు, మన యొక్క చరిత్ర, మన స్థానాల యొక్క చరిత్ర తెలియక ఏదో ఈ ప్రవాహంలో కొట్టుబడిపోతున్నట్టుగా సాగిపోతున్నాయి కానీ జీవితాలు. అటువంటి ప్రాంతంలో మనం జీవిస్తున్నాం. తారిణి అమ్మగా తణుకు, తారిణి, తాణి, తణ ఇట్లా. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఆ గోస్తని నది విశేష ప్రవాహీన అదృశ్యాన అతికృత్యేది కలవు లక్ష్యది. అంటే విశేషమైనటువంటి ప్రవాహాలు పుణ్యాన్ని, శక్తిని, ధార్మికతని, మనలో ఉండేటువంటి ఒక రకమైన ఆక్రోశాన్ని తొలగించి ఇలాంటి వాటన్నిటినీ పెంచేటువంటిది ప్రవాహం అన్నమాట. అటువంటి ప్రవాహాల అదృశ్యం అవుతూ ఉన్నదే కలికాలము అని చెప్పారు. గోస్తని ఇంచుమించుగా అదృశ్యం అయిపోయింది. దాని ఒడ్డుని ఈ మూల నుంచి అమలు దాకా అనేక రకాల ఆలయాలు ఉంటాయి. చూసుకుంటూ వెళ్ళి దాంట్లో ఎంతో మంది మహర్షులు, యోగులు అందరూ తపస్సు చేసిన ప్రాంతాలు ఇవన్నీ. అందుకని ఇక్కడ జన్మించడం, ఇక్కడ జీవించడం మన సద్భాగ్యం. అందుకే ఇంకా మనం మిగతా ప్రపంచంతో పోలిస్తే అంత తొందరగా పొల్యూట్ అవ్వట్లేదు. కొద్ది గొప్ప బాగానే ఆగగలుగుతుంది. దీని తర్వాత వారికి కూడా జార్చగలిగితే మీరు గొప్పవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. పిల్లలకు కూడా తెలియాలి కదా. పెద్దవారందరికీ తెలిసి ప్రయోజనం ఉంది. మా తాతయ్య గారు ఎలా, మా నాన్నమ్మ గారు ఎలాగా, మా తల్లి గారు ఎలా, మా తండ్రి గారు ఎలా, మా మామగారు ఎలాగా, అత్తయ్య గారు ఎలాగా, ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి మీరేలాగా ఆ సంస్కారాలని కంటే మీరు నడుపుకుంటూ వస్తున్నారు. దీనిని మీ పిల్లలకి, తర్వాత తరాలకి ఎంతవరకు అందజేయగలుగుతున్నారు? అప్పట్లో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతోంది, చెయ్యాలి అంటే, ఇంట్లో జరుగుతోందంటే మరొక ప్రశ్న చేయకుండా దాన్ని అనుసరించగలిగేటువంటి పరిస్థితి ఉండేది. ఏదైనా అడిగినా మనకి మన ఇష్టాయిష్టాలతో పని లేకుండా కూర్చో, అక్కడ ఆ కార్యక్రమం పూర్తయ్యేదా కూర్చో, కూర్చోలేవా? లేదు కానీ కూర్చుందా అయితే ఇలా కూర్చోబెట్టగలరా? మీరు వాళ్ళ పిల్లల్లా ఉన్నానా? ఎందుకని అవ్వటల్లే? మీరు చక్కగా శక్తి సాధన, శివ సాధన, ఈ యొక్క నారాయణ మంత్రం చెప్పం, లేదా అమ్మవారి యొక్క కటాక్షంతో ఆ సంకీర్తన లేదా పారాయణలు ఇవన్నీ చేయడానికి ఎంతో కొంత మీరు అలవాటు పడడం వల్ల కదా దీన్ని తీసుకెళ్తున్నారు. వాళ్ళకి అలవాట్లు ఎందుకు పెట్టలేదు? దాంతో మీరందరూ ఈ దైవీ సాధనలో మీరుంటే కర్ణపిశాచి సాధనలో వాళ్ళు ఉంటున్నారు. అదే కర్ణపిశాచి అంటే మంత్రశాస్త్రంలో కూడా అలాంటి ఒకటి ఉన్నదిలండి. అది కూడా పిచ్చి చేసింది. దాన్ని ఒకసారి సాధకుడు ఏదైతే సాధన పట్టాడో వాడిని సర్వం లాగేసుకుంటుంది వాడి దగ్గర నుంచి. చెవిలో మాత్రం మాట్లాడుతూ ఉంటుంది వచ్చి. వాడితో ఇంకోటి ఎవరినే ఉండనివ్వదు. ఆ మంత్రానికి, ఆ శక్తికి ఉన్న లక్షణం కర్ణపిశాచిని అని పేరు. అది సాధన చేసేవాడికి కుటుంబాన్ని ఎగరొట్టేస్తుంది. ముందు దగ్గరికి ఎవరినే ఉండనివ్వదు. ఆఖరికి ఏకాగ్రగా బతకాల్సి వస్తుంది. కానీ అన్ని చెబుతూ ఉంటాడు ఎదురవాళ్ళందరికీ విషయాలని. ఇది కూడా అంతే. ఇప్పుడు కాస్త గమనిస్తే మనకి ఆ మంత్రశాస్త్రంలో చెప్పబడ్డ పద్ధతిలోనే ఇక్కడ ఎవరితోనో ఉన్నాడు, 10 మంది మధ్యలో ఉన్నా కానీ ఆ ఫోన్ అలా చూసుకుంటూ పావుకుంటూ కూర్చుంటాడు. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ చుట్టూ ఎంతమంది ఉన్నాను మెల్లిగా వీళ్ళ నుంచి విడిపెట్టుకోతున్నాడా? అవుతుంది కదా. అంటే అక్కడ మంత్రరూపకంగా ఉండే శక్తి ఇక్కడ ఎంత రూపంతో వచ్చి పీడిస్తుంది. మనకి సౌకర్యాలు ఇచ్చేటువంటి ఈ గ్యాడ్జెట్స్ కానీ, ఈ ఉపకరణాలు కానీ వాటిని వ్యతిరేకించ అవసరం లేదు. వాటిలో ఉండే మంచిని ఉపయోగించుకోవచ్చు. నిరంతరం దాని మీద ఆధారపడడం వల్ల మనకి మేధస్సు ఎగిరిపోతుంది. ఇక్కడి నుంచి ఈ పంటది, లేకపోతే ఇది వ్యాపారం, ఇది లెక్కలన్నీ చెప్పగలిగే మనిషి, వాళ్ళ పేరు ఇది, వాళ్ళ ఊరిది, వాళ్ళ అడ్రస్ ఇది అని చెప్పగలిగే మనిషి, వాళ్ళ నెంబర్ ఇది ఇంకోటని చెప్పగలిగే మనిషి, అవన్నీ వదిలిపెట్టి ఏమడిగినా కానీ ఫోన్ చూసుకుని దౌర్భాగ్యానికి వచ్చేసాడా లేదా?
మాట్లాడితే ఫోన్ చూస్తే గానీ ఏం చేయలేము. ఆ నెంబర్ ఇవ్వండి, మీ ఇంట్లో వాళ్ళు, మీ నాన్నగారి నెంబర్ లేదు, మీ అన్నగారి నెంబర్ ఇవ్వండి, ఒక్క నిమిషం చెప్తానండి. ఫోన్ చూస్తున్నావా? ఎందుకని వాడలేదు దీన్ని? ఎందుకంటే ఇలా ఆధారపడిపోవడం వల్ల మనల్ని మనం మెల్లిగా తగ్గించుకుంటున్నాం. యాంత్రిక జీవితాలు అంటారు. ఇది మంత్ర తంత్ర యంత్ర యుగాలుగా చెప్పబడింది. అందులో యంత్ర భాగంలోకి వచ్చేసాం. అందువల్ల ఇది మితిమీరకుండా జాగ్రత్తగా తర్వాతి తరాలకు వీటన్నిటినీ కూడా అందజేసి వాళ్ళ నయాన్నైనా భయాన్నైనా వాళ్ళకి ఈ సంస్కారాలను ప్రవేశపెట్టవలసిన బాధ్యత పెద్దవాళ్ళందరికీ ఉంటుంది, ఉండి తీరాలి. అప్పట్లో మనకు కూడా చాలా ఏమి పెద్ద నచ్చేసి ఏం కాదు కావచ్చుగా, చిన్న ఆడుకోవాలి ఉండేది కాక, పెద్ద పొద్దున్నే తెల్లవారుజాము లేవబుద్ధికి అయ్యేది కాక, లేవండి అని తీసుకెళ్ళేవారా, చెప్పేవారా? ఇప్పుడు అదేగా మనకి నచ్చుతున్నప్పుడు అలా చేయించబడ్డేగా మనకి ఇప్పుడు ఇవన్నీ తెలిసాయి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారుగా. మరి మీ వాళ్ళకి ఎందుకని, పిల్లలకి ఎందుకని మీరు నేర్పరు? వాళ్ళు గాలి వేస్తే తట్టుకోలేరు, వాళ్ళు గాలి లేకపోతే తట్టుకోలేరు, ఏసీ లేకపోతే తట్టుకోలేరు. ఎందుకు ఇంత సుకుమారంగా పెంచుతున్నారు వాళ్ళని? రేపన్న రోజు గట్టిగా ఏదైనా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే నిలబడగలరా వాళ్ళు? ఇంత సుకుమారంగా వాళ్ళు పెంచబడితే, మేధో రహితంగా ఇలా ఉంటే కనుక వాళ్ళ జ్ఞానం అక్కడ పెరుగుతుంది. అందుకని ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఇలాంటి ఒక కార్యక్రమంలో ఈ మాటలు అవసరం అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. ఎంతో మంది మహాత్ములు వాళ్ళ యొక్క శక్తిని మన కోసం జాగృతం చేయడం కోసం, క్షీణత పొందకూడదు ఈ సమాజం అనేటువంటి అనేటువంటి ఇదితోటి వాళ్ళ శక్తిని మనందరికీ అందించడం కోసం దిగొస్తున్నారే, దాన్ని అందుకోవడానికి వీలుగా మనం లేకపోతే ఎట్లాగా? పాత్ర బాగుండాలి కదా, తుమ్ముకుని చక్కగా పెట్టుకున్న పాత్రలోనే కదా పాలు పోస్తే నిలబడతాయి. పాత్ర అంతా శుద్ధత లేని పాత్రలో